మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనంగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులు, నాటక ప్రియులు, సంగీత ప్రియులందరికీ స్వాగతం. నిరంతరం మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఆ శ్రీరామచంద్రమూర్తి వారు, ఆంజనేయ స్వామి వారు, సమస్త దేవతలందరూ చల్లగా కాపాడాలని నా హృదయపూర్వకంగా కోరుకొనుచు ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం శ్రీరామాంజనేయం నాటకం తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తకం నుండి శ్రీరామచంద్రుని పద్యం. నీ ప్రార్థనంబు మన్నించి సుగ్రీవునకు అభయమసంగి కాపాడునాడు అని ఆంజనేయ స్వామితో చెప్పుతున్నటువంటి పద్యం. మిత్రులారా, ఈ పద్యానికి రాగం బృందావని. బృందావని రాగం ఇది 22వ మేడకర్త కరహర ప్రియ రాగజన్యం బృందావని. ఈ బృందావని రాగ స్వరస్థానములు సా షడ్జమం, రి చతుశ్రుతి రిషభం, మా శుద్ధ మధ్యమం, పా పంచమం, నీ కాకలి నిషాదం. ఇది అన్యస్వరం అన్నమాట. కరహర ప్రియ రాగంలో అయితే ఈ నిషాదం లేదు, కైసిక నిషాదం ఉంటుంది. కానీ ఇందులో ఆరోహణలో ఈ కాకలి నిషాదం అన్యస్వరంగా తీసుకోవాలి. అవరోహణకు వచ్చేసరికి పైషత్యమం, కైసిక నిషాదం, పంచమం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి రిషభం, షడ్జమం. ఇది బృందావని రాగం. అయితే బృందావన సారంగా అనే రాగం కూడా ఉంది. దానికి దీనికి కొంచెం మార్పు ఏమిటంటే చేమింతే వచ్చేటప్పుడు గాంధారం పడుతూ ఉంది దానికి. ఇది బృందావన సారంగా. ఇప్పుడు ఈ బృందావని రాగం కీర్తిశేషులు, మహావిద్వాంసులు, సరస్వతి తల్లి ముద్దు బిడ్డైనటువంటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా ఈ రాగంలో తిలానా చేశారు. ఈ రకంగా నడుస్తూ ఉంటుంది వారు చేసిన తిలానా. ఈ రాగంలో చేసి ఉన్నారు. మరి ఈ రాగంలో నేను ఈ శ్రీరామచంద్రుని పద్యం బృందావని రాగంలో పాడబోతూ ఉన్నాను. మిత్రులారా, మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక రాగ కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం చాలా అవసరం. కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందన తెలియజేయండి. ఆల్ పిల్లలని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన స్నేహితులు కూడా ఈ వీడియో షేర్ చేసి పంపమని కోరుకుంటూ, అలాగే నా వీడియోకి జాయిన్ బటన్ అని ఉంది. ఆ జాయిన్ బటన్ ప్రెస్ చేసి మీరు మీ ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు బృందావని రాగంలో స్వామివారి పద్యం. ముందుగా ఆంజనేయ స్వామి నన్ను క్షమింపుము అని అంటాడు. అయ్యో శ్రీరామచంద్ర, దుష్ట గ్రహచారం వలన ఇట్టి సంఘటన సంభవించనే గాని మన అంతస్తుల మధ్య అగాధము కూడానా పరమాత్మ, నన్ను క్షమింపుము తండ్రి అని ఆంజనేయుడు చెప్పగానే, ఆంజనేయ నిన్ను క్షమింపగల శక్తిమంతుడనా నేను? అది నాటి పురాణమో కానీ ఇప్పటి నీ పదవిలో అయ్యది అప్రస్తుతము. ప్రయోజనం సిద్ధించిన తరువాత భగవచ్చక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తిభావమునకు నీరసస్థితి ఏర్పడును. ఏమందువా? నీ ప్రార్థనము మన్నించి సుగ్రీవునక భయము వైరుధ్యమేలేని వారిని పరిమార్చి సామ్రాజ్యదానము సమునాడు. అసురాలి
సంజీవు చేసి రక్షించున్నాడు దైత్యమర్థన కద్వతామూఢని ఆది సృష్టికి నవ బ్రహ్మ వైద్యనా అవసరాలకు ఇప్పుడు పనియేమి ఆంజనేయ ఇప్పుడు పనియేమి శ్రీరాముతో Ah